పెట్టాలంటే మనమందరం కలవాలి, ఒక్కటవ్వాలి. ముక్కు మొహం కూడా తెలియకుండా ప్రధానమంత్రి మోదీ గారు నాకు టికెట్ ఇచ్చారంటే ఇటువంటి ఒక రెవల్యూషన్, ఒక ఆలోచన విధానాన్ని, ఆయన నమ్మే విధానాన్ని నేను ప్రజలలోకి తీసుకొని వెళ్ళగలుగుతాను. అది కూడా ఈరోజు దాకా ఎవ్వరూ ధైర్యం చేయలేని స్థానంలో చేస్తానని ఆయనకి ఎంత మీరు అందరూ వ్యాపారస్తులే. మాలాంటి వాళ్ళకంటే నాకు వదిలేండి, నాకు కూడా వ్యాపారం ఉంది కాబట్టి మనందరం ఒకటే. ఇప్పుడు ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళకి ఓ ఫోన్ చేస్తే 10 మంది ఫ్రెండ్స్, కానీ మీకు కస్టమర్స్. అది మర్చిపోకండి. మీరు మహాబలవంతులు, మీరు శక్తివంతులు. అన్నట్టు మీరు చుట్టాలకు చేసే ఫోన్లు భార్యకు అప్పచెప్పి మీ కస్టమర్స్కి చేసే ఫోన్లు మీరు పెట్టుకోండి. ఫ్రెండ్స్కి ఫోన్ చేసే పని మీ పిల్లలకి ఇచ్చేసేయండి. అంటే కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో పాలు పంచుకోవాలి. స్వాతంత్ర ఉద్యమం అప్పుడు మనం ఎలాగో లేము, కానీ ధర్మయుద్ధంలో మనం ఉండగలం కదా. చరిత్రలో మనము ఒక భాగం అవ్వగలం కదా. ఆలోచించండి, 500 సంవత్సరాల నుంచి కరసేపులు ఎంత కృషిపడినా మనమున్న కాలంలోనే మోదీ గారు రామాలయం ఇచ్చేశారు. అంటే రామచంద్రుడి ప్రాణ ప్రతిష్టాపన అయిన సంవత్సరం మనందరం బతుకున్నాం. రాష్ట్రాలకు అందని భాగ్యం ఈసారి మనకు అందబోతుంది. ఇక్కడి నుంచి ఏ భాగ్యమైతే మనం అందరం కలిసి ఇవ్వబోతున్నామో అది దేశమంతా అందబోతోంది. కర్ణాటక నుంచి 25 మంది వచ్చారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? అమ్మా, ఈసారి మీరు గెలవాలి, మేము కర్ణాటక నుంచి వచ్చాం, ఎంత పని చేయమంటే మీకోసం అంత పని చేస్తాం, మరి వచ్చే ఎలక్షన్స్లో మీరు వచ్చి మాకు క్యాంపెయినింగ్ చేస్తారా అంటే హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం సీట్ పవర్ ఈరోజు ఏంటంటే మీరు ఏ రాష్ట్రానికి వెళ్ళి క్యాంపెయినింగ్ చేస్తే అక్కడ వాళ్ళు గెలుస్తారు. అది మీ పవర్. ఆ పవర్ని మీరు గెలిపించుకొని తెచ్చుకోవాలంటే మీరు ఒక్కరైనా ఏ రాష్ట్రానికన్నా వెళ్ళి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను అన్నారు అనుకో, గెలిచిన తర్వాత మీకు దండం పెట్టి అయ్యా లోపలికి రండి అయ్యా గ్లాస్, మీకు ముక్కు మొహం తెయ్యక్కర్లేదు. దేశం మొత్తంలో మీరు ముక్కు మొహం తెయ్యక్కర్లేదు. ఈ ఆనందమైన విషయం ఏంటంటే 40 ఏళ్ళగా మనం ఎవరో కూడా తెలియని పరిస్థితి నుంచి మనము ఏ ప్రాంతానికి పోయినా అయ్యో మీరు హైదరాబాద్ రండి రండి కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, గ్లాస్ మంచినీళ్ళు తాగండి అన్న పరిస్థితికి వచ్చేస్తున్నాం. కాబట్టి అది నిలుపుకుందామయ్యా, దయచేసి నిలుపుకుందాం. అసలు బ్రిటిషర్స్ వచ్చినప్పుడు కానీ, పోర్చుగీస్ వచ్చినప్పుడు కానీ, వీళ్ళందరూ వచ్చినప్పుడు కానీ మనలో ఐకమత్యం లేకపోవడం వల్లనే మనం ఈ రోజు వరకు వచ్చేసాం జీవితంలో. ప్లీజ్ ఇంకా దయచేసి మనం ఐకమత్యంతో కనీసం వర్గం వరకు, ఒక ఆర్య వయసులందరూ ఐకమత్యం, ఇంకో వర్గమంతా ఐకమత్యం, వర్గంలో వర్గం ఐకమత్యం తర్వాత ఆలోచిద్దాం. వర్గం లోపల ఐకమత్యం మాత్రం దయచేసి పెట్టుకొని మీ ఇంటి పరివారం దయచేసి కదలి బయటికి రండి. నేనేం చెయ్యగలిగానో చేస్తున్నాను, ఇంకెంత చెయ్యగలనో చేస్తాను. నేను ఆగను, నా ప్రయాణం ఆగదు. అది ఆ రామబాణం ఆ రోజు రాముడు ఎందుకు వేయించాడో నాకు తెలియదు, కానీ అది గుండెలలో చీరుకొని 2 ముక్కలు చేసే వరకు ఆగదు ఆ బాణం. జై బోలో భారత్ మాతా కీ Her victory is a great victory which will be revealed all over the world, because it is a fight between good ideology and it is a fight between right thought and wrong thoughts, and it is a fight between really people who care for the people
between the people who cheat the people. So this is a great fight. So I always tell one story in Ramayana because we want Grama Rajya, Rama Rajya. So Jai Shri Ram. Jai Shri Ram. Our Rama, Bala Rama from Ayodhya is blessing us. So only Hyderabad is getting into the mainstream, and this fight is noticed, as it is said, by whole world. And this victory is much needed for all the people who love the culture, who love the nation and love the country. So this is the success is mandatory. It is not option. This success is not option. This success it should be sure. This success should be certain. So that we have to convey the message, our united power. That is very, very important. Our united power should defeat the people who are continuously cheating this country. We should be united. We should not feel which section we belong, even which party we don't belong. Our Hindu nationalism, definitely it should win. And because of our efforts, I am really very happy that even on Sunday, you all have gathered here in such good number, more enthusiastic. So this enthusiasm will make the lotus bloom. I always say, why Hyderabad should be. There is a saying in Ramayana, in Tamil Kamma Ramayana, Sita will take the saffron and put it in her forehead, like married ladies know. So Hanumanji asked, why are you putting the saffron in the forehead? Sita said, if we put the saffron in the forehead, it is good for Rama. So immediately Hanumanji took the saffron and smeared it all over the body. So only we see in the Hanuman temple, saffron smeared all over the body. Then Sita asked, why are you Hanumanji, smearing the saffron the whole body? Then Hanumanji told, if a small saffron is kept in the forehead itself, is good for Rama means. If the saffron is smeared all over the body, how it will be good for Rama? So that saffron, small saffron which is going to smear the whole country, as saffron is from Hyderabad. So this Hyderabad should be saffronized. Then the whole country should be saffronized, because saffron means sacrifice. Saffron means it is not separation. Saffron means it is not discrimination. Saffron means it is sacrifice. Saffron means it is culture. Saffron means it is the originality of Bharat. So we have to support. And I, Arya Vaishya group sisters and brothers, definitely I know not only the people who have come here, sisters and brothers who have come here, I feel you one is equal to 1,000. So this number into 1,000, so much of votes we are going to get from Hyderabad, and definitely Hyderabad seat we are going to win. So as I said, చాలా మంది హైదరాబాద్ తెలంగాణ నుంచి ఎంపీలో వెళ్ళాలి. చాలా మంది తెలంగాణ నుంచి మినిస్టర్ కో రావాలి. అందుకే మీ అందరూ కమలపు గుర్తు ఓట్ వేయాలి. అందరూ కమలపు గుర్తు ఓటు వేయాలి. Our government, our honorable Prime Minister, third time Pradhani కావాలి. Thank you. Thank you. Yes. We will do. That is a small number for me. It's more. Thank you. Only once more. 2024.
దేశ పురోభివృద్ధిని ఎవరు కోరుతారో, ఎవరు చేస్తున్నారో వారికి మనం కంప్లీట్గా తోడ్పాటుగా మీరు రండి, చాలా బాగా మాట్లాడతారు.